భూమి మీద ఎవరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళ జీవితంలోనే గొప్ప గొప్ప శోధనలు వస్తాయి. ఇది గుండెల్లో రాసుకుని. ఏ సేవకుని మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వీడిని ఒక ధృవతారలాగా వాడుకోవాలి. దేశ దేశాలను కదిలించే ఒక శక్తిలాగా వాడుకోవాలి. రాష్ట్ర రాష్ట్రాలను, దేశ దేశాలను, ఖండ ఖండాలను ఈ వ్యక్తి ద్వారా నేను కదిలించాలని ఏ సేవకుడి మీద దేవుడు ఆశలు పెట్టుకుంటాడో, ఏ సేవకురాలి మీద దేవుడు గొప్ప గొప్ప కలలు కంటాడో, ఆ సేవకుల జీవితంలోనే గొప్ప గొప్ప శోధనలు వస్తాయి. బిడ్డలారా, మీలో ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప గొప్ప పోరాటాలు ఎదుర్కొంటున్నారా? భక్తిగా బ్రతకాలని ఆశపడినా, డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని హృదయమారా కోరుకున్నా, చివరికి హృదయపు తలంపుల్లో కూడా పాపం చేయని ఒక పవిత్రమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని నీవెంతో ఆరాటపడినా, భయంకరమైన పోరాటం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావా? అది దేనికి నిదర్శనమో తెలుసా? నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గొప్పవి, బహు గొప్పవి. యాకోబుకు మొత్తం ఎంతమంది కొడుకులు? ఈ 12 మంది కొడుకుల్లో ఎక్కువ శోధన అనుభవించింది ఎవరు? యోసేపు అంత గొప్ప శోధన ఎందుకు ఎదుర్కొన్నాడు తెలుసా? యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అంత గొప్పవి కనుక. బిడ్డలారా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు గొప్పవి కాబట్టే సాతాను పదే పదే నిన్ను టార్గెట్గా పెట్టుకొని, సాతాను పదే పదే నిన్ను గురిగా పెట్టుకొని ఈ బిడ్డను ఆధ్యాత్మికంగా పడగొట్టాలంటే ఏం చేస్తే ఈ బిడ్డ భక్తిలో పడిపోతుంది, ఈ సేవకురాలు ఏం చేస్తే భక్తిలో నుంచి వైదొలిగిపోద్ది, ఈ బిడ్డ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండాలంటే ఏ పాపంలో పడేయాలి, ఏ శోధంలో పడేయాలి, ఏ అపవిత్రతలో పడేయాలని ఎవరి మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళనే సాతాను వెంటాడతాడు. జాగ్రత్త. తల్లులారా, నా వైపు చూడండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎక్కువ శోధనలు ఎదురవుతున్నాయి అంటే అది దేనికి సంకేతమో తెలుసా? నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉన్నాయి.